నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టనల్ లోపలికెళ్లి సహాయక చర్యలు పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. రెస్క్యూ టీం సిబ్బంది అధికారులతో మాట్లాడి టనల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద తీవ్రత వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు జాప్యం కావడానికి తలెత్తిన సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. టనల్ లోపల చిక్కుకున్న 8 మందిని బయటకు తీయడానికి ఎంత టైం పడుతుందని వారిని ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే, కేసీఆర్దేనని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 10 ఏళ్లలో ఎస్ఎల్బీసీ మిగతా పనులు పూర్తి చేయని పాపం కేసీఆర్దేనని, 8 మంది టనల్ లోపల చిక్కుకుపోవడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం కేంద్ర రాష్ట్రాలకు చెందిన 11 సంస్థలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టనెల్లో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉందో తెలియదన్నారు. పరిస్థితి కొలిక్కి రావడానికి ఇంకా 2-3 రోజులు పడుతుందన్నారు. టనెల్లో మట్టి, నీరు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం, బ్రతకడం, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 11 సంస్థలు నిరంతరము దాదాపుగా 22 తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా 11 ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చినాం. సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక పక్కన మట్టి, ఇంకొక పక్కన నీళ్లు, దాదాపుగా 13.5 కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది. లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది, వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు. ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. సహాయక చర్యల్లో రోబోలను వినియోగిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో 2-3 రోజుల తర్వాతే సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీపై స్పష్టత వస్తుందన్నారు. ఇక అక్కడ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్పై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టనల్లో జరిగినటువంటి ప్రమాదంలో ఆచూకీ లభించిన వారి కోసము గడిచిన 9 రోజులుగా జరుగుతుండేటువంటి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఇంకా ఎలాంటి రిజల్ట్ లేకపోవడంతో భవిష్యత్తులో ఈ యొక్క రోబోట్లను ఉపయోగించి ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సమీక్షా సమావేశంలో అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. అందులో ఎక్కడైతే బురద కానీ తర్వాత నీళ్ళు ఏవైతున్నాయో వీటిని తీసేయడం అనేటువంటి ఇబ్బందిగా మారిందనేటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి దాంట్లో ఇప్పటికైతే ఎలాంటి మృతదేహాలను గుర్తించలేదు. 2-3 రోజులు ఆపరేషన్ తర్వాత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఇప్పటికే వారి యొక్క పరిస్థితి గురించి వివరించడం అనేటువంటి తొందరపాటు చర్య అవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిండు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది మరికొన్ని రోజుల పాటు ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఎవరైతే రెస్క్యూ టీములు ఉన్నాయో వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా ఉండేందుకోసము, ఎలాంటి ప్రమాదాలు జరిగితే మరో కొత్త సమస్య ఉండకుండా ఉండేందుకోసం అని చెప్పే అందులో ప్రధానంగా రోబోలను ఉపయోగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. ఇంతే కాకుండా ఇంకా ఏమైనా అత్యాధికమైనటువంటి యొక్క పరిజ్ఞానం ఉంటే కూడా దాన్ని కూడా వినియోగించాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా కన్వేయర్ బెల్టులు పునరుద్ధరణ జరిగితే తప్ప ఈ యొక్క పనిలో వేగవంతం
కాదు అనేటువంటి ఒక విషయం స్పష్టంగా అయినటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించడానికి కోసం చర్యలు చేపడతామని చెప్పడం జరిగిందన్నారు. ఆ విధంగా ఆ రకమైన ఆదేశాలు కూడా ఇచ్చినట్టు చెప్పారు. ప్రధానంగా అయితే ఈ యొక్క ఇప్పటి వరకు ఏదైతే జీపీఆర్ నుంచి వచ్చినటువంటి యొక్క ఇమేజెస్ ఉన్నాయో వాటి ద్వారా చేసినటువంటి యొక్క తవ్వకాల్లో మాత్రము ఏదో మానవునికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. అయినా మిగతా ప్రాంతాల్లో ఇంకా గుర్తించినటువంటి ప్రదేశాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. మరొకవైపు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా ఆయన తిప్పికొడుతూ అంతిమంగా తమకు సంబంధించినటువంటి ముందు 2-3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా మాత్రం ఎవరైతే ఈ రిస్కులో ఈ యొక్క ప్రమాదంలో చిక్కునే 8 మందిని వాళ్ళని బయటికి తీసుకురావడం అనేటువంటిది తమ ముందుండేటువంటి లక్ష్యం. అందుకు కావాల్సినటువంటి దానికోసం ఏ చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఎంత ఖర్చుకైనా సిద్ధంగా ఉందా అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరొక వైపు ఈ యొక్క ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం దానికోసం కావాల్సినటువంటి చర్యలు కూడా చేపడతామనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు ఈ యొక్క ప్రాజెక్టు గడిచిన ప్రభుత్వాల్లో 10 సంవత్సరాల పాటు ఏ పని చేయకుంటే కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి బిల్స్ కానీ తర్వాత మిషనరీ ఏదైతుందో ఆ మిషనరీకి సంబంధించినటువంటి పార్ట్స్ను కూడా ఇతర విదేశాలకు పంపించి తీసుకొచ్చి పనులు ప్రారంభించినాం. కాబట్టి దేశంలోని అత్యున్నతమైనటువంటి గ్రావిటీ ద్వారా టన్నల్ నుంచి నీళ్లు పోయేటువంటి పెద్ద ప్రాజెక్టు కాబట్టి దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాము. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా తాము ముందుకెళ్తాం. ప్రధానంగా మాత్రం ఈ యొక్క ఆపరేషన్స్ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేశాడు. ఆయన చేసినటువంటి ఒక విషయాల్లో మాత్రం ఈ యొక్క ఆపరేషన్ మరికొన్ని రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందనేటువంటి యొక్క విషయం స్పష్టం కావడంతో పాటు రేపటి అంటే భవిష్యత్తులో జరిగేటువంటి ఒక ఆపరేషన్లో మాత్రం రోబోల యొక్క ప్రవేశం కూడా ఉంటుందనేటువంటి మాత్రం స్పష్టమవుతుంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, SLBC నుంచి.